దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మన జీవితాల్లో మరొక రోజును బహుమానంగా ఇచ్చిన దేవాతి దేవుడు స్తుతింపబడును గాక. ఆమెన్. ఈ లోకంలో మనము కొంతమంది విచిత్రమైన మనుషుల్ని చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ మాట అన్నానంటే, వాళ్ళు ఏం చేస్తారనంటే ఒకరిని గొప్ప చేయడానికి, ఒకరిని హెచ్చించడానికి, ఒకరిని పొగిడి వాళ్ళ దగ్గర వీళ్ళు ఏదో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అని వారిని గణపరచడం కోసం ఎదుటి వారిని తక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చాలామందిని చూశాను. ఒక మనిషి దగ్గర ఒక ఇంప్రెషన్ పొందుకోవడం కోసం ఇంకొక వ్యక్తిని డౌన్ చేసి మాట్లాడడం అనేది ఎప్పటికీ కూడా మంచి విషయం కానే కాదు. కొంతమంది ప్రజలైతే ఆశ్చర్యమైన రీతిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ యొక్క స్వభావాన్ని పాటిస్తూ ఉంటారు. ఇదే మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర కూడా, ప్రభువా నేను వారిలాగా లేనయ్యా, నేను వీరిలాగా లేనయ్యా, నీకు తెలుసు నా గురించి. లోకంలో ఎవరు ఏమనుకున్నా కూడా నేనేంటో, నేను ఎందుకు చేస్తున్నానో, నేనేం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో, వాళ్ళకంటే నేను ఎంత ఎక్కువగా ప్రయాసపడ్డానో నీకు తెలుసు ప్రభువా అని దేవుని దగ్గర కూడా, అంటే మరి దేవుని దగ్గర కూడా ఒక మంచి ఇంప్రెషన్ కొట్టేయడం కోసం పక్కన వాళ్ళని చూపించి వాళ్ళతో వీరి జీవితాన్ని కంపేర్ చేసి వారికంటే మేమేదో గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. జీవితంలో ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఎప్పటికీ కూడా పైకి ఎదగలేడు అనే విషయము వాస్తవం కాదంటారా? ఎప్పుడైనా కూడా మనం ఎంత ప్రయాసపడ్డామో, మనం ఏం చేశామో చెప్పడానికి ఎదుటి వ్యక్తిని తక్కువ చేయాల్సినంత అవసరం మనకి లేదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, దేవుడు మనకి ఏ బాధ్యతను అప్పగించాడో దానిలో మనం నమ్మకంగా ఉంటే సరిపోతుంది. లేదా ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళని వ్యక్తి చాలా మంచోళ్ళండి, చాలా సహాయం చేస్తారండి, ఎంతో దాతృత్వంతో ఇతరులకి సహాయం చేస్తారు, దేవుని పనంటే ముందుంటారు, లేదంటే వారిలో ఉన్నటువంటి ఏ మంచి స్వభావాన్నైనా మనం చెప్పొచ్చు, అభినందించవచ్చు. అంతేకాని వారిని ఏదో పొగిడితే మనకేదో సహాయపడతారు అని, వారి దగ్గర మనం ఏదో ఒక గొప్ప పేరు పొందాలి అని ఆలోచనతో వారికంటే మీరు చాలా బెటర్ అండి, పలానా వ్యక్తి ఉన్నాడే అప్పుడు నాకు ఏ సహాయం చేయలేదండి, కానీ మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు నాకు ఎంతో సహాయం చేశారు, ఇలా చెప్పడాన్ని బట్టి, ఒక వ్యక్తితో కంపేర్ చేసి ఇతన్ని గొప్ప చేయడాన్ని బట్టి మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, మహా అయితే మనకేదో అడిగింది ఇస్తారు, సహాయపడతారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా ఘోరమైనటువంటి తప్పుగా పరిగణించబడుతుంది. అవును, ఎందుకంటే మనుషులు మన పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడైతే హృదయాంతరంగాలు సహితం చాలా స్పష్టంగా చూడగలిగిన వాడు. మనము వీరి దగ్గర ఏదో ఆశించి ఆ విధానంలో చెప్తున్నామో, ఎదుటి వారిని తక్కువ చేసి వీరి దగ్గర ఏదో పొందడం కోసం వీరిని పొగిడి గొప్ప చేస్తున్నాము అనే విషయము వీరికి అర్థం కాదు. పొగడతకి పడిపోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికైనా కూడా ఆనందంగానే ఉంటుంది. ఇంకా ఇంకొకరిని చూపించి మనల్ని ఎక్కువ పొగిడితే, అబ్బా వారికంటే మీరు చాలా బెటర్ అండి అన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు, మన దగ్గర వీళ్ళు ఏదో ఆశించి ఇలాగా మనల్ని ములగ చెట్టు ఎక్కిస్తున్నారు, ఇదంతా కూడా కేవలం స్వార్థంతో ఏదో పొందాలనే ఆశతోనే చేస్తున్నారు, ఇది మనకి గర్వానికి కారణమవుతుంది, మనం ఇలాంటి పొగడ్తల్ని జాగ్రత్తగా తీసుకోవాలి, మనం గ్రహించాలి, వివేచించాలి అనే విషయము మనకు అర్థం కాదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలాంటి వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు, పరిసయ్యుడు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ విషయాలన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటాడు. ఏమంటే, నేను చోరుణ్ణి కాదయ్యా, నేను అన్యాయస్తుణ్ణి కాదు,
నేను వ్యభిచారిని కాదు, నేను దొంగతనం చేసేవాడిని కాదు, నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉండే వ్యక్తిని, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా సంపాదన అంతటిలో కూడా నేను నీకు దశంభాగాన్ని చెల్లిస్తాను, నేను వాళ్ళలా లేను వీళ్ళలా లేను అని అందరి గురించి చదువుతూ అదే మందిరంలో దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరిని కూడా చూపించి అతను ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, దేవా నేను ఈ సుంకరి వల్లే కూడా లేను అని. సుంకరి ఇతని దృష్టిలో ఒక పాపిగా ఉన్నాడు. అతను దేవుని సన్నిధిలో నిలబడి అతని పాటున ఏదో అతను ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునికి ఏదో చెప్పుకుంటున్నాడు. నీవు నీ గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, దేవా నేను నమ్మకంగా ఉన్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తిని చూపించి నేను వాళ్ళలా లేను వీళ్ళలా లేను అని ఒకరిని తక్కువ చేస్తూ మనల్ని గొప్ప చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఎప్పుడు దాన్ని మెచ్చుకునేవాడు కానే కాదు. ఆయన హృదయాంతరంగాలు చూసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపంతో అతను ఇలా ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను యథార్థ హృదయంతో ఎలా నీ సన్నిధిలో నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని అతని దేవుని సన్నిధిలో వినయంతో మొరపెట్టుకున్నాడు. అతని హృదయంలో పశ్చాత్తాపము వినయము కనబడుతూ ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికానో అని అడగడం ఎంత క్రమమైన పద్ధతో. ఈ పరిసేయుడు మాత్రము నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను వాళ్ళలా లేను, ఈ సుంకరిలా కూడా లేను అని అంటే దాంట్లో నీవు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోమని వినయభావం లేదు. కానీ నేను ఇంత చేశాను, నేను ఇతనిలా లేను అనే గర్వమే అక్కడ కనబడుతుంది. మనల్ని మనం హెచ్చించుకోవడానికి అక్కడ సుంకరిని తక్కువ చేస్తున్న విధానము చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. దేవుడు దాన్ని మెచ్చుకున్నాడా అండి? లేదు, అస్సలు లేదు. దేవుడు అన్నాడు, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సుంకరి తాను పాపిని అన్న విషయాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు అని. దేవుని సన్నిధిలో దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలనటువంటి స్థితిలో ఉన్నాడు. క్షమించమని దేవుని బ్రతిమలాడుతున్నాడు. దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు. ప్రియ స్నేహితుడా, మనం ఈ లోకంలో చాలామందిని చూసి ఇలా అనుకుంటాం, వాళ్ళు మందిరానికి వెళ్తారు కానీ వారికి సరిగా భక్తి లేదు, వాళ్ళకంటే నేను ఎంతో బెటర్, వాళ్ళు ఇలా పాపంలో పడ్డారంట, వాళ్ళు ఇంత ఘోరమైన తప్పు చేశారంట, వాళ్ళకంటే నేను చాలా బెటరేలే, నేను అంత తప్పు చేయలేదు, నేను ఇది చేస్తున్నాను, దేవుని కోసం ఇది చేస్తున్నాను, నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను కానుకిస్తున్నాను, నేను ఏదో పరిచర్య చేస్తున్నాను అని మనం చేసే వాటిని బట్టి మనల్ని మనం హెచ్చించుకుంటూ ఒక రకమైన గర్వంలోకి మనం వెళ్ళిపోతూ, మనకంటే కొంచెం పాపంలో కొంచెం తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకొని మనం బెటర్ కదా అని అతిశయంలోకి మనం వెళ్తే దేవుడు దాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. మనల్ని మనమే మెప్పించుకుంటూ మన మనస్సాక్షిని మనమే ఒక రకమైన సాటిస్ఫాక్షన్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. నేను చాలా బెటర్, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, వాళ్ళలా నేను లేను అని సంతోషపడిపోతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో అది ఎప్పటికీ సరైన పద్ధతి కాదు. ఎదుటి వారిని తక్కువ చేసి మనల్ని మనం ఎప్పుడు మెచ్చుకోవడానికి, మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోవడానికి మనం ప్రయత్నము చేయకూడదు. దేవుని దృష్టికి మనం సరైన రీతిలో ఉన్నామా లేదా, ఎప్పటికప్పుడు ప్రతిదినము మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటూ సరిచేసుకుంటూ దేవునికి ఇష్టమైన విధానంలో, దేవుని దృష్టిలో యోగ్యమైన విధానంలో రేపు దేవుని ఎదుట నిలబడడానికి అర్హత కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి స్థితిలోనికి మనల్ని మనమే నడిపించుకోవాలి. మన ఆత్మీయ స్థితిని అలా ఇంకా పైకి ఎదిగేలాగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా జీవితంలో
మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ఎదుటి వారిని తగ్గించకూడదు. అలాగే ఒకళ్ళ దగ్గర నుండి ఏదో పొందడం కోసం పక్కన వాళ్ళని తగ్గించి వారిని పొగడి గొప్ప చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి నిత్యము మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల చేత నడుచుకోగలిగితే ఆయన దృష్టికి మనం యోగ్యమైన వారిగా మారతాము. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఉదయకాల సమయంలో నీ లేఖనాల్లో నుండి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు మమ్మల్ని మేము చూసుకొని వారిలా మేము లేము, వీరిలా మేము లేము అని ఎదుటి వారిని తగ్గించి వారితో మమ్మల్ని మేము కంపేర్ చేసుకొని మేము బాగానే ఉన్నాము, మా ఆత్మీయ స్థితి బాగానే ఉంది అని ఒక రకమైనటువంటి గర్వంలోనికి, అతిశయంలోనికి మేము వెళ్తూ ఉంటాం. ప్రభువా, పరిసయ్యుడు అలానే చేశాడు. అతిశయంతో ప్రవర్తించి సుంకరిని తగ్గించాడు, కానీ అతను నీ దృష్టికి నీతిమంతుడు కాలేకపోయాడు. దేవా, మేము ఎప్పుడూ కూడా మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా, ప్రతినిత్యం మమ్మల్ని మేము చూసుకొని సరి చేసుకొని నీకు ఇష్టానుసారమైన రీతిలో నడుచుకునే వారిగా ఉండుటకు నీ కృపను మాకు సహాయం చేయండి. ప్రభువా, నీవు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకున్నవాడు ఎన్నడూ యోగ్యుడు కాడు. దేవా, నీ దృష్టిలో ప్రభువా యోగ్యమైన వ్యక్తులుగా మార్చబడుటకు నీ కృపను మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ, నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇంకనూ శక్తిని, బలాన్ని మీరే మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.